ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పాపం 3 కిలోమీటర్లు తమ బాధలను చెప్పుకోవడానికి ఎవరూ రాకపోవడంతో, ఏ అధికారి కనిపించకపోవడంతో, ఒకవేళ అధికారులు స్కూల్కి వచ్చినా మాట్లాడే పరిస్థితి లేదు. యాజమాన్యం ఎక్కడ భయపెడుతుందో, ఎక్కడ శిక్షిస్తుందో అన్న భయాందోళన ఆడపిల్లలది. అవును, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిది. కలెక్టరేట్ ఆఫీస్కు 3 కిలోమీటర్లు కలెక్టరేట్ ఆఫీస్కు మండు టెండలో నడుచుకుంటూ వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాకి తిరిగారు 120 మంది ఆడపిల్లలు. అవును, మెదక్లో చదువుతున్నటువంటి నర్సింగ్ పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాల ఆడపిల్లలకు 120 మందికి కలిపి ఒకటే టాయిలెట్. అవును, ఆ టాయిలెట్ కూడా సరైన క్లీనింగ్ లేక చాలా ఎంతో దుర్భరంగాను రోగాలు వచ్చే బారిన ఎలా పడతామో అలాంటి పరిస్థితి. అక్కడ శుభ్రత పూర్తిగా శూన్యం అన్నమాట. అట్లాంటి టాయిలెట్, మరొక టాయిలెట్ సౌకర్యం కల్పించాల్సిందిగా ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా సరే, ఎంతమందికి మొరపెట్టుకున్నా సరే స్పందించకపోవడంతో చివరికి ఏం చేసేది లేక అక్కడ మెదక్ కలెక్టరేట్ ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళి 3 కిలోమీటర్లు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నాకి దిగారు 120 మంది ఆడపిల్లలు. అవును, తెలంగాణలో కేవలం మెదక్ నర్సింగ్ స్కూల్కి సంబంధించిన ఘటనే కాదు, చాలా బయటకు రానివి, బయటకు తెలియనివి, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్నో అసౌకర్యాలు లేని స్కూల్స్ ఇబ్బందులు పడుతున్నవి. ఇలా ఆడపిల్లలు కనీసం వారికి సంబంధించినటువంటి టాయిలెట్ విషయంలో బయటికి చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకున్నా సరే అధికారులు వాళ్ళ పట్ల దురుసుగాను లేకపోతేనో కోపంగాను ప్రదర్శన. ఇది చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటికీ ఉన్న పరిస్థితి. తాజాగా మెదక్ ఉదాంతం బయటికి రావడంతో మరొకసారి తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళపై కూడా ప్రజల దృష్టి పెరిగింది. ఇలాంటి స్కూళ్ళగా మేము పిల్లల్ని పంపిస్తుంది, ఇలాంటి సౌకర్యాల పైకి ప్రభుత్వాలేమో సెక్రటరేట్ బిల్డింగ్లని, ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లని గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామంటూ హైదరాబాద్ నగరాన్ని చూపించి గొప్పలు చెప్తున్న ప్రభుత్వాలు ఆడపిల్లలకి కనీసం ఒక టాయిలెట్ నిర్మించలేకపోతుంది. అది కూడాను పిల్లలు చదువుకునే స్కూల్లోనూ. ఎంతసేపు కేవలం ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్ నిర్మించడానికి ఎంత టైం పడుతుంది సార్? కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసే దాకా కూడా స్పందించని పరిస్థితి మన ప్రభుత్వానిది, ప్రభుత్వ అధికారులది. మన దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఒక నివేదిక ప్రకారం తెలంగాణలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ తాజాగా 25 నివేదికల్లో తేలింది. చూసారా, తెలంగాణ చెప్పుకుంటున్నా, తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్నా, తెలంగాణ అని చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆడంబరాలు నిజానికి గ్రౌండ్ లెవెల్లో శూన్యం. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలో ఒక టాయిలెట్ నిర్మాణం చేయలేని ఈ ప్రభుత్వాలు ఉంటే అంత, ఊడితే అంత. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన, ఒక స్పందన. దీనిని ఖచ్చితంగా రేపు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓటు రూపంలో చెప్పాల్సిందిగా చెప్తారు. ముందు మొత్తానికైతే 3 కిలోమీటర్లు నడిచి పాపం వారు చేసినటువంటి ధర్నాకు ప్రతిఫలం లభించింది. కలెక్టరేట్ స్పందించి ఆ స్కూల్లో మరొక బాత్రూమ్ నిర్మాణానికి, మరొక టాయిలెట్ నిర్మాణానికి అధికారికంగా కూడా వాళ్ళు అన్ని ఆదేశాలు ఇచ్చారనమాట. చివరికి అంత ధర్నా చేసే తప్ప, రోడ్డెక్కి ధర్నా నిరసన చేసి మాకు టాయిలెట్ లేదు అని ఆడపిల్లలు మొరపెట్టుకుంటే తప్ప స్పందించిన పరిస్థితి మన తెలంగాణ అధికారులది.